అబ్బాబ్బాబ్బా, మీ టేస్ట్ అండి. ఆయ్ బజ్జీల్ గారు నమస్కారం అండి. ఉమ్, అయ్య బాబాయ్ బజ్జీల్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఉమ్, ఉమ్. ఏమండి బజ్జీల్ గారు నమస్కారం సార్. ఉమ్. అదేటండి అట్లా ఉన్నారా? ఏమైందండి? ఏరా నీకు ఆ హిందీ నోటి పిచ్చి ఇంకా పోలేదా? అయ్య బాబాయ్ షారుఖానండి ఇట్లా చేసే కదండి అందరికీ నచ్చాడు, నేను కూడా నచ్చాలి కదండి. ఒరే నిజమేరా, బజ్జీలు వేశాను, డబ్బులు సంపాదించాను, తోటలు కొన్నాను, కోటలు కట్టాను. మొదట్లో అందరూ బజ్జీల భీముడు అంటే భలే గర్వంగా అనిపించేది. ఇప్పుడు ఆ భీముడు తీసేసి కనిపించిన ప్రతి ఒక్కడు బజ్జీలు గారు, బజ్జీలు, ఒరే బజ్జీలు అంటుంటే చాలా బాధగా ఉందిరా. అయ్య బాబాయ్ ఇదేదో ఆలోచించాల్సిందే అండి. ఆలోచించాల్సింది నువ్వు కాదురా, డాన్. अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ मैं हूँ मैं हूँ कौन डॉन 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 చా 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 పోయింది, అంతా పోయింది. నిజమేనండి మొత్తం ఊడిపోయిందండి. ఊడిపోయింది నీ జుట్టు కాదురా జఫా, పరిశ్రమ పైన ఆయన పట్టు. పరిశ్రమ అదేటండి? బజ్జీల భీముడి నుంచి సినిమా రామునిగా ఈ డాన్ని మార్చే పరిశ్రమ, సినిమా పరిశ్రమ. అయ్య బాబాయ్ సినిమాలండి, నన్ను కూడా తీసుకోండి. ఇంతకు మీరెవరు సార్? నేనెవరా? సరే వేసుకో. చిరు నుండి చిరుత దాకా, బాలయ్య నుండి యంగ్ టైగర్ దాకా, అందరినీ తయారు చేసిన వాణ్ణి, వాళ్ళందరికీ కావాల్సిన వాణ్ణి. डीजे टिल्लू पेरू विन्नी स्टाइल वेरू सोके मोहिदा तिरू पट्टा दी तीन मारा डीजे टिल्लू बट्टू डीजे टिल्लू बट्टू बेस्टरा बेंची बट्टू आसल मगे डट्टू डीजे टिल्लू पेरू विन्नी साउंड वेरू पैकेजी कोट्टिनट्टे ततरिल्लु डांस फ्लोर डीजे टिल्लू बट्टू डीजे टिल्लू बट्टू डीजे टिल्लू बट्टू पट्टू नामी लट्टू తారలకు ఆకాశం లాంటి వాణ్ణి, ప్రస్తుతానికి నీకు అవసరమైనటువంటి వాణ్ణి, డీజే మాణిక్యాన్ని. సరే ఓ సారీ. రేపు కలుద్దాం, సినిమా ప్రపంచానికి నిన్ను పరిచయం చేద్దాం. గురువుగారు మీరు వీళ్ళిద్దరినీ. సరే. ఓ సారీ. ఇండస్ట్రీలో పైకి రావాలంటే 2 ఆప్షన్స్. ఆప్షన్ 1 ఇంట్రడ్యూస్ అవ్వటం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డైలాగులు చెప్పటం, అనుభవం సంపాదించటం, ఆ తర్వాత స్టార్ హీరో అవటం, చిరులాగా. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప. అర్థమైందండి. పిండిలో నీళ్లు పోయడం, ఆ తర్వాత అందులో ఉప్పు కారం వేయడం, వాము వేయడం, కట్టడం, పక్కన పెట్టడం, దాంతో తర్వాత బజ్జీలు వేయడం, అంతేగా? నీకీ బజ్జీ భాష పోదా? అనుభవం అండి, అనుభవం. సరే, ఇక ఆప్షన్ 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్. బన్నీ. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సినిమా సిటీ కొట్టిత మామా
మిల్క్ బాయ్ మహేష్ బాబు. దే కేమ్, దే కాంకర్డ్. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. నీ భాషలో చెప్పాలంటే పచ్చిమిరపకాయల నూనెలో పడగానే చిటపటలాడడం, నోట్లోకి వెళ్ళగానే నషాళం బద్దల కొట్టడం. అర్థం కాలేదండి. అయ్య బాబోయ్, అర్థం కాలేదండి. ఇదయ్యా, డైరెక్ట్గా జనాల మీద పడడం, బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టడం. అయ్య బాబోయ్, అదే చేసేద్దామండి. దానికి ఖర్చు అవుద్ది. ఆ, నీ డబ్బులు నువ్వే పెట్టుకోవాలి, నీ సినిమా నువ్వే తీసుకోవాలి. కొంప తీసి ఆయన సినిమాని ఆయన్నే చూసుకోమంటారా? అంత కష్టం ఆయనకి ఎందుకు ఇస్తాం? వాళ్ళకిద్దాం, ఏ చెత్త అయినా చూసుకుంటారు. మనకి తోటలున్నాయండి, కోట్లున్నాయి. చారే, ఓ సారీ. అనుభవం సంపాదిద్దాం, ఆ తర్వాత సినిమా తీద్దాం. మీరు సార్ ఉండండి. మీరు పాలేలారండి. మిమ్మల్ని మీరు చూసుకున్నారండి. ఏజ్ బార్ అయిపోయారు. ఇంకొన్నాళ్ళు పోతే మీకు మీరే నచ్చరు, ఇంక జనానికే నచ్చుతారు. కానీ అనుభవం లేకుండా ఎలాగరా? అందుకేనండి ఆ అనుభవం ఏదో కొనేద్దాం. అది మాకు వదిలేయండి. పేమెంట్లు మీరు చూసుకోండి, మీ సంగతి మేం చూసుకుంటాం. మనకి మామిడి తోటలు ఉన్నాయండి, చెరుకు తోటలు, కొబ్బరి తోటలు. ఒరే ఒరే, మీరు ఆగండి. 6 నెలల్లో మీకు అన్నీ నేర్పించడానికి ఇండస్ట్రీలో కాస్ట్లీ ఎక్స్పర్ట్స్ని పిలిపించాను. అదిగో చిరు మహేష్ మాస్టర్ గారు. అయ్యోయ్, ఈ స్టెప్ కాదండి, ఆ స్టెప్. ఏడి ఆ స్టెప్ నేర్పించండి. అర్థమైంది, ఆ స్టెప్పేగా. నేర్పిద్దాం సార్, తప్పకుండా నేర్పిద్దాం. ఫైట్స్ అండ్ స్టైల్స్ మదన్ మోహన్ గారు మీకు బాలయ్య రేంజ్ స్టైల్స్ అన్నీ నేర్పిస్తారు. అయ్య బాబోయ్, మెడకు చుట్టుకుంది. ఏడి బక్కగా ఉన్నాడు, భారీ బాలయ్య స్టైల్ నేర్పిస్తాడా? అర్థమైందండి. స్టైలేనా? బాలయ్యలాగా తొడగొట్టడం కూడా నేర్పిస్తారా? అది నేను చూపించిన ఫ్యాన్స్ ఒప్పుకోరు. జై బాలయ్య. తర్వాత ఎఫెక్ట్స్ కింగ్ మెటా రాజా గారు. జెన్ఏ వాడేద్దాం, ఆగ్మెంటెడ్ రియాలిటీ వాడేద్దాం, టెక్నాలజీ వాడేద్దాం, జనాలకి చుక్కలు చూపిద్దాం. స్టార్ వార్స్. ఇక తర్వాత మాటల మాంత్రికుడు రఘు గారు. ఏడి ఆ మాటలు నేర్పించాల్సిన సొంఠ? షష్ఠినాడు షష్ఠాష్టకం ఎందుకని స్పష్టంగా ఆలోచించి సుష్ఠుగా భోజనం చేసి అష్టాచమ్మ ఆడుకోవడానికి వెళ్ళిందట ఆండాళ్ళమ్మ. ఏది నేను ఎలా చెప్పానో అలాగే చెప్పు. షష్ఠి సప్తమో అష్టమో ఏదో అన్నారండి. ఏంటి కొడతారేంటి? మాటలు వచ్చేదాకా కొడతాను. ఇవన్నీ సరేనండి. అవేవండి అవి. అదేనండి మిరపకాయ బజ్జీని చీరి, ఉల్లికారం కూరి, నిమ్మకాయ పిండినట్టు పాటలండి. హీరోయిన్లండి, ఆళ్ళేరండి బాబు. అక్కడికే వస్తున్నాను. ఎవరిని పెట్టాలా అని. ఆ అమ్మాయిని పెట్టాలా? నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే.
లేకపోతే నిన్న బుల్లెట్ మీద వచ్చింది ఆ అమ్మాయిని పెట్టాలా? Come on baby, let's go on the bullet too. On the bello పాడుకుందాం duet too. Come on baby, let's go on the bullet too. On the bello పాడుకుందాం duet too. వీళ్ళిద్దరూ కాకపోతే ఆ సౌందర్య లోకాల నుంచి వచ్చింది ఆ డాక్టర్ పిల్ల ఆ అమ్మాయిని పెడదామా? ఎవరిని పెట్టాలా అని ఆలోచిస్తున్నా. అయ్య బాబోయ్, ఒక్కళ్ళని ఎందుకండి, ముగ్గురిని పెట్టండి. అయ్య బాబోయ్, మీరు ఆగండి. గ్లామర్ అండి, గ్లామర్. మన దగ్గర లేనప్పుడు కొనేసుకుందామండి. మన దగ్గర తోటలున్నాయి, అర్థమైంది. అయితే పేమెంట్లు మీరు చూసుకోండి, పెర్ఫార్మెన్స్ నేను చూసుకుంటా. రేపటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్. అయ్యా, మీరు ఆ పని మీద ఉండండి. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. ఏమండి, డబ్బులు అయిపోయినాయండి. ఇక అమ్మడానికి కూడా ఏమీ లేదురా. అయినా సినిమా తీయడానికి ముందే డబ్బులు అయిపోవడం ఏంట్రా? ఏమోనండి, హీరోయిన్ల బట్టలకని, వాళ్ళ హోటళ్ళకని, వాళ్ళ తిండి ఖర్చులకని, వీళ్ళ తిండి ఖర్చులకని, మాస్టర్ల బిల్లులని మొత్తం ఉదేశారండి. మహా గొప్ప పని చేయించావురా. ముఖమైనా చూడని హీరోయిన్ కోసం మామిడి తోటలు అమ్మించావు కదరా. ఇక ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాం? పద, మళ్ళీ బజ్జీల బండితో మొదలు పెడదాం. హాయ్, అలాగే కానిద్దామండి. రే రే, కనీసం తుడిచేనే వెళ్ళరా. ఇదిగో ఎవరో డైరెక్టర్ గారట, నీ బజ్జీలు బాగున్నాయట, నీకే చెప్తారట. పో వెళ్ళి కలు. అయ్యా, పిలిచారట. ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు. నీలో ఏదో ఉన్నదయ్య. డ్రామా ఉంది, ప్రొడక్షను, అందులో ఒక చిన్న రోల్ ఉంది, అది నువ్వు చేయవయ్యా. సినిమాలు వద్దు, డ్రామాలు వద్దు. కాదయ్యా, ఇదొక అద్భుతమైన రోలు. 2 నిమిషాల రోలు. కాకపోతే 2 ఏళ్ల పాటు నువ్వు ప్రతి సాటర్డే 2 గంటలు వచ్చి ప్రాక్టీస్ చేయాలి, అంతే. ఏంటి 2 నిమిషాల రోలా? దానికి ప్రతి వారం 2 గంటల ప్రాక్టీసా? అది 2 ఏళ్ల పాటునా? అయినా నేను చెప్పే డైలాగ్స్ కంటే నా వంటకాలకే నాకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు సార్. నన్ను క్షమించి వదిలేయండి. ఏదో బజ్జీల మీద బతుకుతాను. అది కాదయ్యా, ఈ బజ్జీలు. అయ్యా, బజ్జీలతో పాటు మా ఆవిడ పెట్టే ఆ కాఫీ కూడా పంపిస్తాను. నన్ను వదిలేయండి. అరే ఆగవయ్యా, నువ్వు ఈ రోల్లో బాగుంటావయ్యా, ఆగవయ్యా. నన్ను వదిలేయండి. DJ Dillu Peru